Hello friends, welcome to Honey GS classes. 27th February daily current affairs with GS points. Hindu, Indian Express, Hinadu and PIB News. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. స్పేస్ లోపల, డిఫెన్స్ లోపల, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్ లోపల, గవర్నమెంట్ పాలసీ లోపల, జాగ్రఫీ లోపల సబ్జెక్ట్ సిఏ ఎక్కువ ఉంది ఈరోజు. సో ఫస్ట్ చూస్తే సిక్కింలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ మనకు ఈరోజు పిఎం మోడీ గారు లాంచ్ చేస్తున్నాడు. సో వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ రంగుపో అని చెప్పేసి పిలుస్తాం. ఆ స్టేషన్ పేరేంటి? రంగుపో అని చెప్పేసి పిలుస్తాం. సిక్కిం 1975లో మనకు ఏర్పాటైంది. 22వ రాష్ట్రంగా 36th రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు ఏర్పాటు కావడం జరిగింది. అప్పటి నుంచి చూస్తే రైల్వే స్టేషన్ లేదు అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఎంత? ప్లస్ 49 years అనంతరము 2024 February 27th ఇదే రోజు మనకి పిఎం మోడీ గారు లాంచ్ చేస్తున్నాడు కాబట్టి వెరీ ఫేమస్. సో మనం డేట్ అనేది అవసరం కాకపోయినా కనీసం మంత్ అయితే గుర్తుపెట్టుకోవాలి. 27th February అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కనీసము ఈ 49 ఏళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనం రంగుపో అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. సో ఫస్ట్ స్టేషన్ కాబట్టి సిక్కిం లోపల. ప్రశ్న ఎలా వస్తుందంటే ఇటీవల సిక్కింలో ఏర్పాటు చేయబడ్డ ఫస్ట్ రైల్వే స్టేషన్ రంగుపో అనేది సిక్కిం ఏర్పాటు అనంతరము ఎన్ని ఏళ్లకు వచ్చిందని చెప్పేసి ప్రశ్న వస్తుంది. 48, 49, 46, 45 అని చెప్పేసి వస్తుంది. 40, 50, 60, 70 అని చెప్పేసి రాదు మనకు ఆప్షన్లో. సో ఏంటి మనకు ఆన్సర్ అంటే 49 years అనంతరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. రైట్, మనం ఇది ఫోకస్ చేస్తే ఇది ఇన్ఫ్యాక్ట్ ఇయర్స్ అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. వాస్తవంగా ఇది వెస్ట్ బెంగాల్ నుంచి సిక్కింలో ఉన్న రంగుపో వరకు ఉన్నటువంటి రైలు మార్గం లోపల మొత్తం 5 స్టేషన్స్ నిర్మాణం చేస్తే అందులో ఫస్ట్ది మనకు ఈ సిక్కిం దగ్గర ఉన్న రంగుపో అని చెప్పేసి పిలుస్తున్నాం. దీంతోపాటు మరొక ఫేమస్ బిట్ మనకి ఈరోజు వార్తల్లో ఉంది. అది తీస్తా బజార్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. తీస్తా బజార్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి మనకి, సో ఇది కూడా మనకు ఇండియాలో ప్రథమ అని చెప్పేసి కొన్ని ర్యాంక్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇట్ ఈస్ ద ఇండియాలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్లో నిర్మించబడ్డ రైల్వే స్టేషన్. ఏమంటున్నా? సో భూగర్భ రైల్వే స్టేషన్ అని చెప్పేసి పిలుస్తాం వెస్ట్ బెంగాల్ లోపల. ఇన్ఫ్యాక్ట్ ఈ వెస్ట్ బెంగాల్ నుంచి సిక్కిం లోపల ఉన్న రైలు మార్గం లోపల ఒకనొక రైల్వే స్టేషనే ఈ తీస్తా బజార్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి రెండు క్వశ్చన్స్ కూడా భారతదేశంలో, ఇదేమో సిక్కింలో ఫస్ట్ అయితే ఇదేమో భారతదేశంలో ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్, అండర్ గ్రౌండ్లో రైల్వే లైన్ ఉన్నది బట్ స్టేషన్ లేదు అని చెప్పేసి మనకి ఎక్స్ప్రెస్ ఆర్టికల్ పేర్కొంటుంది. 1984లో కోలకత్తా లోపల కోలకత్తా మెట్రో అని చెప్పేసి ఫస్ట్ భూగర్భ రైల్వే లైన్ ఓపెన్ చేస్తుంది. ఇట్ ఈస్ అ రైల్వే స్టేషన్. అది రైలు మార్గం వేరు, స్టేషన్ వేరు. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో తీస్తా బజార్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, రంగుపో అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ సిక్కిం, ఇట్ ఈస్ ద ఫస్ట్ అండర్ గ్రౌండ్ స్టేషన్ ఇన్ ఇండియా కాబట్టి ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం మనకు కనిపిస్తుంది. సో వెస్ట్ బెంగాల్ నుంచి సిక్కింకి మనము స్టార్ట్ చేస్తున్నాం కదా, అందులో 2 స్టేషన్స్ మనకి వార్తల్లో కనిపిస్తున్నాయి. ఇది జాగ్రఫీ ఆర్టికల్ ఈరోజు. సో మనం ఎక్కడ రాసుకోవాలి? కరెంట్ అఫైర్స్లో రాసుకోవాలి ఈరోజు సిఏ లోపల. దాంతోపాటు జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ కాకుండా మనకు జాగ్రఫీ జిఎస్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, జిఎస్ పుస్తకం ఉంటుంది మన జాగ్రఫీ కోసం అని చెప్పేసి. అందులో రవాణా పాఠం దగ్గర రైల్వేలు అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ మనం ఇక్కడ రాసుకోవాలని చెప్పేసి పిలుస్తాం. సో కంపల్సరీ ఇవి 2 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఉన్నాయి కానీ ఫ్యూచర్లో మనకి జిఎస్ క్వశ్చన్స్గా మారిపోతాయి. మనం ఎగ్జామ్ 2-3 years తర్వాత రాసినా కూడా ఇన్ఫ్యాక్ట్ ఇది జిఎస్గా ఉండిపోతుంది. సో నెక్స్ట్ వస్తుంది ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి. సో జామా మసీదు వార్తల్లో వచ్చిందండి. జామా మసీదు వార్తల్లో వచ్చింది. సో వెరీ ఫేమస్ బిట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ మన హిస్టరీలో వస్తుంది. దీన్ని షాజహాన్ బాదులో నిర్మిస్తాడు. ఈ మసీదు యొక్క నిర్వహణకర్తని మనము ఇమాం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇమాం పదవి అనేది జనరల్గా మనకి ముస్లిం లోపల వారసత్వంగా వస్తుంది. మనం పేపర్లో చూసినట్లయితే కొత్త ఇమాముగా సయ్యద్ బుఖారాని అని చెప్పేసి ఎన్నుకున్నారు. సయ్యద్ బుఖారా. అయితే మనకి పేరు అనేది అంతగానం అవసరం లేదు, మర్చిపోవచ్చు నిరభ్యంతరంగా, ఎటువంటి భయం లేకుండా. సో మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే జిఎస్ పాయింట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇది ఢిల్లీలో అని చెప్పేసి షాజహాన్ బాద్లో షాజహాన్ నిర్మిస్తాడు. ఇంకోటి
దస్తర్ బంద్ అని చెప్పేసి ఒక సాంప్రదాయం మనకు కనిపిస్తుంది ఇమాం దగ్గర. సో దస్తర్ బంద్ అంటే మనకి ఇది ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఏంటంటే తలపాగా ఇన్ఫ్యాక్టు ఈ సయ్యద్ బుఖారా వాళ్ళ నాన్న సయ్యద్ బుఖారాకి దస్తర్ బంద్ చేపించి ఈ మసీద్ యొక్క రెస్పాన్సిబిలిటీ అప్పగిస్తాడు. తలపాగాని మీద పెడితే మసీద్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్లుగా ఒక దాన్ని ఏమంటాం ప్రోగ్రామ్ అన్నట్టు, ఇది ఒక మత కార్యక్రమము. ఇమాం పదవి యొక్క బదిలీని దస్తర్ బంద్ సూచిస్తుంది. అంత క్వశ్చన్ డెప్త్గా వస్తుందండి. సో మనకి ఆల్రెడీ ఇది ఈరోజు హిందూ పేపర్లో వచ్చింది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే మనకి ఏమీ లేదు. రైట్, ఇది మనకు ఆర్టికల్ అయితే వార్తల్లో ఉన్నది. ఈ సయ్యద్ ఇన్ఫ్యాక్ట్ బుఖారా పేరు అవసరం అంటే అంతగానం అవసరం లేదులేండి. నెక్స్ట్ స్పేస్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఈరోజు మన పిఎం మోడీ గారే మన నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తున్నాడు వర్చువల్ మోడ్లో. గవర్నమెంట్ పాలసీలో 3 ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి వార్తల్లో. ఇదే రోజు స్పేస్ లోపల చూస్తే 3 కార్యక్రమాలు ఇస్రో కోసం అని చెప్పేసి లాంచ్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈరోజు ఈ గగనయాన్ కోసం అని చెప్పేసి వెళ్ళే మనుషుల పేర్లు కూడా ఈరోజు చెప్తారు మనకు. సో ఫస్ట్ చూస్తే SIET అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇస్రో కోసం. ఇది ఇన్ఫ్యాక్ట్ మహేంద్రగిరి అని చెప్పేసి ఉంటుంది కదా మనకు ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు లోపల ఇస్రో యొక్క ప్రొపల్షన్ సెంటర్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. ప్రొపల్షన్ సెంటర్, ఈ సెంటర్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఈ సైట్ని ఈరోజు లాంచ్ చేస్తున్నాడు మన పిఎం మోడీ గారు. తమిళనాడు లోపల సైట్, ఇన్ఫ్యాక్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైట్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. కానీ ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, మహేంద్రగిరి అని చెప్పేసి ఇస్రో యొక్క ప్రొపల్షన్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది సెమీ వస్తుంది. సో సెమీ క్రయోజెనిక్ ఇంటిగ్రేటెడ్, ఈ ఫుల్ ఫామ్ సేమ్ రావు ఎగ్జామ్లో, ఇంజన్ టెస్టింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం సైట్ని. సో మనకు తెలుసు ఆల్రెడీ ఏది క్రయోజెనిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే అతి శీతల టెంపరేచర్ దగ్గర ద్రవ హైడ్రోజన్ని ద్రవ ఆక్సిజన్ని మండిస్తే దాన్ని మనము క్రయోజెనిక్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇప్పుడు సెమీ అంటే పూర్తిగా కాదు, పాక్షికంగా అని చెప్పేసి పిలుస్తాం. అంటే ద్రవ ఆక్సిజన్ తప్పనిసరి ఉండాల్సిందే మండించాలంటే. ద్రవ హైడ్రోజన్కి బదులుగా మనము శుద్ధి చేసిన కిరోసిన్ ఉపయోగిస్తాము. వెరీ వెరీ ఫేమస్ బిట్ అండి ఇది. సో మనకు సెమీ అన్నప్పుడు ఏమొస్తుంది అంటే ద్రవ ఆక్సిజన్ ఉంటుంది. సో మండించాలంటే మనకి ఆక్సిజన్ తప్పనిసరి కాబట్టి ఇది అట్లనే ఉంటుంది. కానీ ద్రవ హైడ్రోజన్కి బదులుగా కిరోసిన్ ఉపయోగిస్తే దాన్ని మనము సెమీ క్రయోజెనిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ టెక్నాలజీ చాలా తక్కువ కంట్రీస్ దగ్గర ఉంటుంది, ఇండియా సాధించింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ దీనికి ఇస్రో ఒక పేరు పెట్టిందండి, కిరోసిన్కి. దీన్ని ఇస్రో సీనే అని చెప్పేసి పిలుస్తామట. యాజ్ పర్ హిందూ ఆర్టికల్ ఇస్రో సీనే అని చెప్పేసి మనకు చెప్తుంది. ఆ ప్యూరిఫై చేసిన కిరోసిన్నే ఇస్రో అనేది ఇస్రో సీనే అని చెప్పేసి పిలుస్తుందట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇస్రో సీనే ఉన్ను ద్రవ ఆక్సిజన్ యొక్క కలయిక వల్ల మనకు సెమీ క్రయోజెనిక్ అని చెప్పేసి ఇంజన్ ఏర్పడుతుంది. సో మన క్రయోజెనిక్ అనేది ఉపయోగం చేసుకోవచ్చు, దీన్ని ఉపయోగం చేసుకోవచ్చు. దాని యొక్క రాకెట్ యొక్క రకం బట్టి మనం డిఫరెంట్ టెక్నాలజీని ఉపయోగం చేసుకోవచ్చు. ఇది GSLV లోపల మనము 3rd స్టేజ్లో ఉపయోగిస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మనం గగనయాన్ కోసం అని చెప్పేసి CG-20ని సక్సెస్ఫుల్గా హ్యూమన్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. హ్యూమన్ రేటింగ్ అంటే అది మనుషులు వెళ్ళేందుకు సెక్యూరిటీ కలిగి ఉన్న వాహనం అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు ఈ టెక్నాలజీ ఇక్కడ ఉపయోగిస్తాము. దీన్ని ఇంతవరకు రాకెట్లో ఉపయోగం చేయలేదు, బట్ ఉపయోగం చేస్తే చేయవచ్చు. ఎక్కడ ఉంది ఇది టెస్టింగ్ ఫెసిలిటీ? మనకు మహేంద్రగిరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెమీ అంటే ఏమొస్తుంది? ద్రవ హైడ్రోజన్కి బదులుగా కిరోసిన్ వస్తుంది, ప్యూరిఫై చేసిన కిరోసిన్ అని చెప్పేసి దానికి పేరేంటి? ఇస్రోసిన్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, దీంతోపాటు ఇంకొక 2వ ఆర్టికల్ మనకి ఈరోజు వార్తల్లో ఉంది. అది ట్రైసోనిక్ విండ్ టన్నెల్ అని చెప్పేసి పిలుస్తాం. సో టన్నెల్, ఎస్, ట్రైసోనిక్ అంటే మనకి ఏమొస్తుంది? 3 సోనిక్ అని చెప్పేసి అర్థం వస్తుంది. అంటే 3 ధ్వని వేగాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? విండ్ టన్నెల్ అంటే సో ఒక వస్తువు మీద గాలి యొక్క ప్రభావాన్ని ఇది అంచనా వేస్తుంది. మరి రాకెట్ని ప్రయోగిస్తాం కదా వాతావరణంలోకి, గాలి యొక్క బలాన్ని తట్టుకుంటా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తాం కదా. అదే టెస్ట్ని మనం ఇక్కడ టెస్ట్ చేయవచ్చు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి మనకి కేరళలో కనిపిస్తుంది.
సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ దీన్ని ఏర్పాటు చేస్తున్నారు ట్రైసోనిక్ విండ్ టనల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే రాకెట్ల మీద గాలి ప్రభావాన్ని ఇక్కడనే మనం అంచనా వేస్తాం. రాకెట్ మీద ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అంచనా వేస్తామని చెప్పేసి పిలుస్తాం. ఏ గాలి వేగం అని చెప్పేసి అంటే ఇక్కడ మనకు ట్రై అని చెప్పేసి ఉంది కదా, 3 ధ్వని వేగాలు. అంటే ఏమొస్తుంది, ఒకటి సబ్సోనిక్ వస్తుంది, సోనిక్ వస్తుంది, సూపర్ సోనిక్ వస్తుంది. మనకు హైపర్ సోనిక్ టెక్నాలజీ లేదు కాబట్టి సో సబ్సోనిక్ అంటే మనకు 0.2 నుంచి, సోనిక్ అంటే 1, సూపర్ సోనిక్ అంటే 4 రెట్లు. అంటే ధ్వని వేగం కంటే తక్కువ వేగాన్ని టెస్ట్ చేస్తుంది, ధ్వని వేగాన్ని టెస్ట్ చేస్తుంది, దానికంటే 4 టైమ్స్ కూడా టెస్ట్ చేస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నాం, ట్రైసోనిక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో వెరీ ఫస్ట్ టైం ఇండియాలో టెక్నాలజీ కాబట్టి సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో మహేంద్రగిరి తమిళనాడు అయితే మనకు ఇది VSS అని చెప్పేసి పిలుస్తాం. అయితే మనకు హిందూ పేపర్లో చూస్తే మీరు ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ధ్వని వేగాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎంత అంటే మనకు సో జనరల్గా మనకు ధ్వని వేగము 340 తీసుకున్నాడు మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి, ఇంటూ 4 అంటే ఎంత వస్తుంది మనకు అంటే 1360 వస్తుంది. సో మనం గరిష్టంగా రాకెట్ మీద 1360 మీటర్ పర్ సెకండ్ని టెస్ట్ చేయవచ్చు, లేదా 340 టెస్ట్ చేయవచ్చు, లేదా 0.2 అంటే మనం 2/10 చేస్తే 68 వస్తుంది. సో ఇంతవరకు ఆ రాకెట్ మీద గాలి ప్రభావాన్ని టెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి పిలుస్తాం. ఎంత 68 నుంచి 1360 వరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గణాంకాలు అవసరం అంటే కంపల్సరీ అవసరమే, మనం మెంటలో పెట్టి వచ్చు కాబట్టి ఇది తెలిసినప్పుడు ఇది దాపు తెలుస్తుంది, రైట్. ఇది 2 మనకు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఇంకోటి శ్రీహరికోట లోపల PSLV టెస్టింగ్ కోసం అని చెప్పేసి సదుపాయాన్ని విస్తరణ చేస్తున్నామని చెప్పేసి మనకు ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో అది ఎంతగానో అయితే ప్రాముఖ్యత లేనిది. ఇవి 2 అయితే కంపల్సరీ వెరీ వెరీ ఫేమస్. ఒకటేమో కేరళ ఉంది, ఇంకోటేమో తమిళనాడు అని చెప్పేసి పిలుస్తాం. ఒకటి ఇది సైట్స్ అని చెప్పేసి పిలిస్తే ఇంకోటి TWT అని చెప్పేసి ఉన్నది. 2 ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్. ఇవి 2 ఆర్టికల్స్ మీకు రేపు పేపర్లో వస్తాయి, తెలుగు పేపర్లో వస్తాయి. మళ్ళీ హిందీలో ఇస్తుంది. ఇది ఈరోజు లాంచ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ పేపర్లో రేపు క్లియర్గా వస్తుంది. ఇంత సరిపోతుంది లేండి. సరే, ఇస్రో సైటే మనం చెప్తున్నాం కాబట్టి యాస్టీస్గా సరిపోతుంది. ఇది మనకు ఏంటి అంటే స్పేస్ ఆర్టికల్స్. సో నెక్స్ట్ మనం డిఫెన్స్ ఆర్టికల్స్ చూస్తే భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో సో మందుగుండు సామాగ్రిని గుర్తుపెట్టుకోవాలి, మందుగుండు సామాగ్రిని అండ్ క్షిపణుల కాంప్లెక్స్ని సో ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఆదాని డిఫెన్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఆదాని డిఫెన్స్ వాళ్ళు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో ఆయుధ కర్మాగారం అని చెప్పేసి పిలుస్తాం, మందుగుండు కర్మాగారం అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇది దక్షిణ ఆసియాలో కూడా ఫస్ట్దట. ఇది సౌత్ ఏషియాలో ఫస్ట్ది అండ్ ఇండియాలో కూడా మనకి ఇది ఫస్ట్ది కాబట్టి సో ఆదాని డిఫెన్స్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం అంటే మనము కాన్పూర్ లోపల ఏర్పాటు చేస్తున్నాము, ఫ్రమ్ యూపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాన్పూర్ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎవరు దీన్ని ప్రారంభిస్తారు? మోడీ కాదు, యూపీ సీఎం మన యోగి. నెక్స్ట్ మన ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే. సో ప్రారంభించింది ఎవరని చెప్పేసి మనకి ప్రశ్న వస్తుందండి. TSPSC అయితే అడుగుతుంది కంపల్సరీ. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఫస్ట్ మందుగుండు సామాగ్రి కర్మాగారం కాన్పూర్లో స్టార్ట్ అయింది అని చెప్పేసి మీద వాడే ఇస్తాడు. ఇంకా మనకి కింద ఆ డేట్ కానీ లేకుంటే ఆ ప్లేస్ లాంటివి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్లేస్ కానీ లేకుంటే ఈ ప్రాంతము ఈ డిఫెన్స్ మినిస్టర్ అని చెప్పేసి మనల్ని తప్పుదో పట్టించే ప్రశ్న వస్తుంది. సో ఇక్కడికి యోగి మనోజ్ పాండే రావడం జరిగింది, డిఫెన్స్ మినిస్టర్ రాలేదు. ఇది మనకు డిఫెన్స్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల 3 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే సో IIT మద్రాస్ మరొకసారి వార్తల్లో వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ దీనికి IIT మద్రాస్ రైట్ పేరు గర్భిణీ GA2 అని చెప్పేసి పిలుస్తాం. సో దీని యొక్క ఆవిష్కరణ ఏంటి? మనం ఫస్ట్ అయితే గర్భిణీ GA2 అని చెప్పేసి సో మనకు జెస్టినేషనల్ ఏజ్ని గుర్తిస్తుంది. కృత్రిమ సాధనాన్ని ఉపయోగించి AI టెక్నాలజీ ఉపయోగించి పిండం యొక్క వయసుని
సో గుర్తించే పరిజ్ఞానము తొలిసారిగా ఇండియా లోపల, అంటే భారతదేశంలో ఉన్న లెక్కల ప్రకారము మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సో డాక్టర్స్ యొక్క లెక్కింపు వేరే ఉంటుంది, మన వాళ్ళ లెక్కింపు వేరే ఉంటుంది, మీరు కనుక్కోండి కావాలంటే. సో భారతదేశంలో లెక్కింపు దాన్ని బట్టి పిండం యొక్క వయస్సు నిర్ధారణ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఐఐటి మద్రాస్ రూపొందించింది. దీన్ని ఏమంటాం, దాని యొక్క పరికరం పేరు గర్భిణి GA2 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు ప్రైమరీ క్వశ్చన్ అండి. ఏది ఐఐటి మద్రాస్ వచ్చేసి ప్రైమరీ బిట్ అంటాం దీన్ని. సో మనం దీనికి సెకండరీ బిట్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, ఏపీఎస్సి క్వశ్చన్స్ ఇట్లనే అడుగుతుంది. దీనికి ఏ సంస్థ హెల్ప్ చేస్తుంది? సో మనకు ఇది క్వశ్చన్లో వాడేస్తుండండి. మీరు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి బాగా నిశ్చితంగా. ఇది రికార్డు మనకు వెరీ ఫస్ట్ టైం భారతదేశంలో ఉన్న లెక్కింపు విధానాన్ని బట్టి గర్భిణి GA2 అనే పరికరాన్ని ఐఐటి మద్రాస్ రూపొందించింది. పిండం యొక్క వయసు కొలుస్తుంది, మొత్తం వాడే ఇస్తాడు. దీనికి ఏ సంస్థ హెల్ప్ అని చెప్పేసి కింద క్వశ్చన్ పడిపోతుంది. సో మన కంపల్సరీ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ట్రాన్స్లేషనల్, నాట్ నేషనల్. సో ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి ఫరీదాబాద్లో ఉంటుంది. సో ఫరీదాబాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ సంస్థ దీనికి హెల్ప్ చేసిందట. ఇవి రెండు సంస్థలకు కూడా గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ ఒకటి మనకు కనిపిస్తుంది, అదే గర్భిణి. సో గర్భిణి అని చెప్పేసి ఇండియా ఇనిషియేటివ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో మనకు ఇన్ఫ్యాక్ట్ గర్భిణి కాదు, గర్భు. సో గర్భు ఇది సరే, గర్భు ఇండియా ఇనిషియేటివ్, గర్భు ఇండియా ఇనిషియేటివ్ అని చెప్పేసి INI అని చెప్పేసి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇండియా యొక్క ప్రోగ్రామ్ ఇది. దీనిలో భాగంగా ఇవి రెండు సంస్థలు పనిచేస్తున్నాయట. గర్భిణి GA2 అనే సాధనాన్ని సో గర్భు INI యొక్క ప్రోగ్రాంలో భాగంగానే ఐఐటి మద్రాసును ఈ ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి మనం అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏమొచ్చింది ఒకటి, గర్భు INI ఏంటి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇండియా యొక్క ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. ఈ సంస్థ ఏంటి, ఐఐటి మద్రాస్కి హెల్ప్ చేసింది. ఐఐటి మద్రాస్ ఏంటి అంటే గర్భిణి GA2ని ఆవిష్కరణ చేసింది. ఇదేంటంటే సో కృత్రిమ మీద ఉపయోగించి పిండం వయస్సు అనేది నిర్ధారణ చేస్తుంది. సో ఇది ఎక్కడి నుంచి పనిచేస్తుంది, మనకు సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ అని చెప్పేసి ఉంటుంది, మనకు రెండవ త్రైమాసికం అని చెప్పేసి థర్డ్ అని చెప్పేసి ఉంటుంది. అప్పటి నుంచి పిండం యొక్క వయస్సు ఎగ్జాక్ట్గా కొలుస్తుందట. సో మనకి వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి ఐఐటి మద్రాస్ అని చెప్పేసి. ఇక్కడ మనకు ఐఐటి అనేది ఎప్పుడు వార్తల్లో ఉన్నదని చెప్పేసి మనం అన్ని ఐఐటీలు వెనుక పోవద్దిగా. ఇక్కడ ఆవిష్కరణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఐఐటి పేరు కనిపిస్తే ప్రశ్న కాదు, ఆవిష్కరణ యొక్క ఇంపార్టెన్స్ బట్టి ఆ ఐఐటి మనకి వార్తల్లో వచ్చి ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇది ఎంత మన 27 CA కదా, అంటే 26 PIB న్యూస్. సో మీరు సెర్చ్ చేయండి, ఇన్ఫ్యాక్ట్ 26 PIB న్యూస్ అని చెప్పేసి కొడితే వస్తుంది మనకు. సో హోమోసెప్ అనే రోబో వార్తల్లో ఉంది, బందీకూట అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది మొన్న APPS Group 2 క్వశ్చను. అది మనం అంతకుముందే డిస్కస్ చేసినాము 3-4 టైమ్స్. ఇవి రెండు డిస్కస్ చేసినాం మనం వాస్తవంగా. మళ్ళీ ఈరోజు మనకి వార్తల్లో వచ్చినాయండి, అంటే 26 ఫిబ్రవరి న్యూస్లో మనకి వార్తల్లో వచ్చినాయి, PIB న్యూస్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది, తెలుగు పేపర్లో రాలేదు కానీ మిగతా పేపర్లో వచ్చిందిలేండి. సో ఇన్ఫ్యాక్ట్ ఇవి రెండు రోబోస్ మరొకసారి వార్తల్లో వచ్చినాయండి. ఇది చూస్తే మనకు ఐఐటి మద్రాస్ రూపొందించింది. ఇన్ఫ్యాక్ట్ ఐఐటి మద్రాస్ యొక్క ఇంక్యుబేటరు అయిన సోలినాస్ అని చెప్పేసి రూపొందించింది. సో ఇది కొంచెం డెప్త్ క్వశ్చన్ అండి. ఇది ఎగ్జాక్ట్ ఐఐటి మద్రాసే కాదు, ఐఐటి మద్రాస్ యొక్క ఇంక్యుబేటర్ అని చెప్పేసి దానికి స్టార్టప్ కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం, సోలినాస్ పేరు. సో అది రూపొందించింది. బందీకూట్ని మనకు ఇన్ఫ్యాక్ట్ కేరళ గవర్నమెంట్ రూపొందించింది. కేరళ గవర్నమెంట్ లోపల ఉన్న ఒక కంపెనీ మనకు జెన్ రోబోటిక్స్ అని చెప్పేసి రూపొందించింది. జెన్ రోబోటిక్స్ మనం అంతకుముందు డిస్కస్ చేయలేదు వీటిని, అంటే బందీకూట అని చెప్పేసి కేరళ రాష్ట్రము అని చెప్పి డిస్కస్ చేసినాము, హోమోసెప్ అని చెప్పేసి ఐఐటి మద్రాస్ డిస్కస్ చేసినాము. బట్ ఇక్కడ ఈ స్టార్టప్ కంపెనీలు మనకి ఈరోజు PIB న్యూస్ మీరు సెర్చ్ చేయండి, 26 ఫిబ్రవరి లోపల వస్తుంది PIB న్యూస్ ఇది. సో అందులో మనకు రెండు రోబోల గురించి ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా. రైట్, ఎప్పుడైనా సరే ఒక ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది అని చెప్పేసి అన్నీ అట్లా వస్తాయని కాదు. సో మనకేంటి, ఇన్ఫ్యాక్ట్ మనకు రోగం వచ్చిందండి, మళ్ళీ రోగం రాకుండా మనం కొన్ని మెజర్స్ తీసుకోవాలన్నా వద్దా, తీసుకోవాలి. కాబట్టి సో మనకు ఈ పేపర్ను బట్టి అన్నీ అట్లనే అని కాదు ఇక్కడ. సో మనకు ఎలా అని చెప్పేసి ఒక ప్యాటర్న్ కోసం అని చెప్పేసి మనం రిఫరెన్స్ చెప్తున్నా. సో ఇవి రెండు క్వశ్చన్స్ మనకు చూస్తే ఇట ఇది భారతదేశంలో మొట్టమొదటి
దేనికోసము సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ అని చెప్పేసి ఆ రోబోనట. యాజ్ పర్ పిఐబి సోర్స్ నేను నోట్స్లో పెట్టిన ఆల్రెడీ. పిఐబి సోర్స్ 26 ప్రకారం చూస్తే హోమోసెప్ అనేది భారతదేశంలో ఫస్ట్ స్కావెంజరు, మనకు ఈ మాన్యువల్ స్కావెంజర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మానవ వ్యర్థాలని చేతుని తీస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మంది ఎస్సీ కులం అని చెప్పేసి ఉంటుంది. సో మనకు ఇది ఉండకుండా యాంత్రీకరణ చేయాలని చెప్పేసి ఐఐటి మద్రాసు హోమోసెప్ని రూపొందించింది. ఇది మనకు ఫస్ట్ రోబో, దీనికంటే ముందు ఇది కాబట్టి సో ఫస్ట్ అని చెప్పేసి పిఐబి న్యూస్ పేర్కొన్నది. రైట్. ఇంకోటి ఇది మనం డిస్కస్ చేసిన అంశమే. మళ్ళీ ఎందుకు వచ్చిందంటే ఈ సోలినాస్ కంపెనీ ఉన్నది కదా, ఇది పైపు లైన్లు కొన్ని మనకు తక్కువ 1 mm అని చెప్పేసి ఉంటాయి కదా. మనకు ఈ ఇంట్లో మనం వాడే పైపు ఉంటుంది కదా, సో ఆ పైపు 1 mm సైజు ఉంటుంది కొన్నిసార్లు, 1 cm సైజు ఉంటుంది కొన్నిసార్లు. అయితే సో ఇన్ఫ్యాక్ట్ మనకు ఇది దాని యొక్క పైపు యొక్క శుభ్రత కోసం అని చెప్పేసి ఈ సోలినాస్ కంపెనీ 2 రోబోస్ తయారు చేసింది. 90 mm రోబో ఒకటి, ఇది ఫస్ట్ వాటర్ రోబో అనమాట. ఇంకోటేమో 120 mm రోబో ఒకటి, ఇది పైపు లైన్ను మనకు క్లీన్ చేస్తుంది కాబట్టి దీన్ని సెవర్ రోబో అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద వాటర్ రోబో, ఇట్ ఈస్ ద సెవెర్, SEWER, సెవెర్ రోబో అని చెప్పేసి, అంటే మనం శుభ్రత చేసే రోబో అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకి హోమోసెప్కి అనుబంధంగా 2 కొత్త రోబోస్ వచ్చినాయి కాబట్టి మరొకసారి ఇది వార్తల్లో వచ్చింది. 90 mm రోబో అనేది ఫస్ట్ వాటర్ రోబో ఇన్ ఇండియా, 120 mm రోబో అనేది ఫస్ట్ సెవర్ రోబో ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 2 మనకి పైప్ లైన్ యొక్క శుభ్రత కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. సో ఇంత ఉంటుంది మన పైప్ లైన్ యొక్క పొడవు అనేది, వెడల్పు అనేది, వ్యాసం అనేది. సో ఇన్ఫ్యాక్ట్ దానికోసం అని చెప్పేసి ఈ రోబోని మనకు తయారు చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ అంటే ఇది పెద్దగా మనకు 9 cm అని చెప్పేసి వస్తుంది. ఇదేమో ఇన్ఫ్యాక్ట్ ఎంత 120 అంటే మనకి ఎంత వస్తుంది, ఇంకో 12 cm అని చెప్పేసి వస్తుంది. రైట్. బందికూట్ కేరళ మనకు ఎందుకు వార్తలో వచ్చింది అంటే దీన్ని అధికారికంగా పబ్లిక్ యొక్క సహాయం కోసం అని చెప్పేసి తొలిసారిగా 26 ఫిబ్రవరిన, ఇన్ఫ్యాక్ట్ 25న మనకు కేరళ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అంటే ఎక్కడ అంటే మనం స్టార్ట్ చేసింది గురువాయూరు లోపల. సో గురువాయూర్ టెంపుల్ లోపల దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. జెన్ రోబోటిక్స్ అనే కంపెనీ తయారు చేసింది. అంతకుముందు ఉంది బట్ ఓన్లీ టెస్టింగ్ ఫేజ్లో ఉండేనట. ఇప్పుడు అఫీషియల్గా కేరళ రాష్ట్రం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాన్యువల్ స్కావెంజింగ్ లేకుండా యాంత్రీకరణ చేసిన ఫస్ట్ రాష్ట్రం అని చెప్పేసి పిఐబి న్యూస్ మనకి పేర్కొంటుంది. సో వెరీ వెరీ ఫేమస్. జెన్ రోబోటిక్స్ తయారు చేసింది కాబట్టి కంపెనీ పేరు మనకి అవసరము. సోలినాస్ అవసరము, జెన్ రోబోటిక్స్ మనకి అవసరము. 2 రోబోస్ మనకి వార్తల్లో ఉన్న 2 రోబో లక్ష్యం ఒకటే, మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఉండద్దు అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్. అయితే మనం ఇంకోటి ఈ బందికూటు యొక్క నేమ్ చూస్తే ఇలా వచ్చిందని చెప్పేసి మనకి కథనం ప్రకారం చూస్తే ఇది బందికూట్ అనేది ఆస్ట్రేలియా లోపల ఉన్న జంతువు పేరు అండి. ఇది జంతువు పేరు. ఇది సర్వభక్షకము, అంటే వెజ్ని తింటుంది, నాన్ వెజ్ని తింటుంది. సో మనిషి వెజ్జా నాన్ వెజ్జా మీరు ఆన్సర్ చేయండి. మనిషి అనే వ్యక్తి వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అంటే మనకి మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ బట్టి చెప్పొద్దు, జనరల్ ఐడియా ప్రకారము మీకున్న అవగాహన ప్రకారం మనిషి ఎవరని చెప్పేసి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. ఆస్ట్రేలియాలో ఒక జీవి పేరు అట, ఇది సర్వభక్షకం అట. ఇది డిగ్గింగ్ చేస్తుంది, భూమిని తవ్వుతూ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ రోబో ఏం పని చేస్తుంది, మన వ్యర్థాలను తీస్తుంది కాబట్టి సో ఆ అర్థం వచ్చేలా ఈ పేరు తీసుకున్నారట జెన్ రోబోటిక్స్ కంపెనీ. ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న 2 ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్. ఇంకోటి వార్తల్లో ఉంది ఇంద్రా RV25 అని చెప్పేసి పిలుస్తాం. ఇంద్రా RV25 240N అట. ఈ పేర్లు అవసరం లేదు కానీ ఇంద్రా అని చెప్పేసి. సో ఇది మన భారతదేశంలో స్వదేశంగా తయారు చేయడం మొట్టమొదటి మైక్రో టర్బోజెట్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్వదేశీయంగా మైక్రో టర్బోజెట్ ఇంజన్. సో ఇది ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఎవరు తయారు చేస్తారంటే ఐఐటి హైదరాబాద్ తయారు చేస్తుంది విత్ హెల్ప్ ఆఫ్ మనకు రఘువంశ టెక్నాలజీ మిషన్ టూల్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో రఘువంశీ మిషన్ టూల్స్ అని చెప్పేసి ఇది ఇన్ఫ్యాక్ట్ ఐఐటి హైదరాబాద్ సహాయంతో సో దేశంలో మొట్టమొదటి మైక్రో టర్బో జెట్ ఇంజన్ తయారు చేసింది. ఇదేం పని చేస్తుంది అంటే మన డ్రోన్స్ ఉన్నాయిగా, డ్రోన్స్కి శక్తిని అందించేందుకు పనిచేస్తుంది అని చెప్పేసి మనకు ఈరోజు తెలుగు పేపర్ కూడా వచ్చింది అండి ఆర్టికల్. సో ఇంద్రా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద ఫస్ట్ మైక్రో టర్బో జెట్ అని చెప్పేసి ఐఐటి హైదరాబాద్ రఘువంశీ
మిషన్ టూల్స్ అని చెప్పేసి మన హైదరాబాద్ కంపెనీ అది కూడా. కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ పర్యావరణ అంశాలు ఒక 3 ఉన్నాయి మనకు వార్తల్లో. ఫస్ట్ది సో 1 తార అని చెప్పేసి ఉన్నది. మన పేపర్లో ఈనాల్లో 1 తార అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది 1 తార అని చెప్పేసి పిలుస్తాం. ఈ 1 తార మనకు రిలయన్స్ ఫౌండేషన్ యొక్క కార్యక్రమం అండి. కృత్రిమ అడవి అని చెప్పేసి పిలుస్తాం. కృత్రిమ అడవి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకోసం అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా మన జంతువులు గాయపడ్డప్పుడు వాటి యొక్క రక్షణ కోసం అని చెప్పేసి, పునరావాసం కోసం అని చెప్పేసి రిలయన్స్ ఫౌండేషన్ యొక్క నూతన ఇనిషియేటివే 1 తార ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ ప్రోగ్రామ్. దీనిలో భాగంగా మనకు ఇక్కడ ఈ 1 తార ఇన్ఫ్యాక్ట్ దీని లోపలనే ఏనుగుల కోసం అని చెప్పేసి 25,000 స్క్వేర్ ఫీట్స్ చదరపు అడుగుల విస్తీర్ణం లోపల ఏనుగుల రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు. ఇది ప్రపంచంలో అది పెద్దదట. ఎలిఫెంట్ కోసం అని చెప్పేసి ఇది పెద్దదని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. రైట్. ఇంకా ఇక్కడ చూస్తే అంతే అండి. ఇది మనకి ఎక్కడ అంటే ఇది ఉన్నది జామ్నగర్ ప్రాంతం లోపల. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము. వరల్డ్ హెల్త్ సంస్థ ఉన్ను మన ఇండియా అనేది 2 కలిపి జామ్నగర్ లోపల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కలిపి సో గ్లోబల్ ట్రెడిషనల్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇటీవల మనకు వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ 22nd ఇయర్ వార్త అది అన్నప్పుడు మనం డిస్కస్ చేసినాము. అండ్ గుర్తుపెట్టుకోవాలి కూడా. అంటే సో ఆయుర్వేదం విషయంలో WHO మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యొక్క సంయుక్త కేంద్రం మనకి జామ్నగర్లో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పోర్టు మనకి వార్తల్లో ఉన్నది. అది VOC పోర్ట్ అని చెప్పేసి ఈ చెన్నై లోపల ఉంటుంది మనకు, తమిళనాడు లోపల. సో ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు పేరు వచ్చేసి టుటికోరన్ అని చెప్పేసి ఉండే. దీని పేరే మనకు VOCగా ఇటీవల మనకు మార్చుకున్నాము. సి అంటే మనకు చిదంబరన్ అని చెప్పేసి వస్తుంది. చిదంబరన్. ఎందుకు వచ్చిందంటే ఇది మనకు సో మన దేశం లోపల మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్ట్ అని చెప్పేసి దీన్ని పిలుస్తామట. గ్రీన్ హైడ్రోజన్ హబ్ అని చెప్పేసి దీన్ని ఈరోజు PM మోడీ స్టార్ట్ చేస్తున్నాడు. నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం మనం. అందులో ఇది ఒకటి. ఇంకోటి సో భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కలిగిన ఇన్లాండ్ వాటర్ వెజల్ని తమిళనాడు లోపల PM మోడీ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాడు. ఏది సో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్, గ్రీన్ హైడ్రోజన్ ఇంధనం కలిగిన ఇన్లాండ్ వాటర్ వెజల్ వచ్చేసి తమిళనాడు లోపల మనకి ఈరోజు లాంచ్ చేస్తున్నాడట. సో ఇది హరిత నౌక ప్రోగ్రాంలో భాగంగా ఇది స్టార్ట్ చేస్తున్నాం. ఏంలో ఒక నౌక అది ఇన్ఫ్యాక్ట్ అది గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ని కలిగి ఉంటుంది. వెరీ ఫస్ట్ది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రోగ్రామ్ పేరేంటి? హరిత నౌక అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి హరిత నౌక అంటే మనకు 2047 నాటికి అన్ని నౌకలు గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. నెట్ జీరో కార్బన్ వైపు అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. దానికోసం అని చెప్పేసి దీన్ని ఈ 2 ప్రోగ్రామ్స్ ఈరోజు లాంచ్ చేస్తున్నారు మన PM మోడీ గారు తమిళనాడు లోపల. ఏంటి? ఒకటి VOC పోర్టు, ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్టు. ఇంకోటి ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ వాటర్ వెజల్ వచ్చేసి తమిళనాడు లోపల హరిత నౌక స్కీమ్లో భాగంగా ఈరోజు లాంచ్ చేస్తున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని తయారు చేసింది ఎవరంటే ఈ వెజల్ని, నౌకని కొచ్చిన్ షిప్ యార్డ్ ఫ్రమ్ కేరళ అని చెప్పేసి తయారు చేస్తుంది. అట్లా మనకు ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ IR మనకి ఏమీ లేదు, ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా ఉన్నది. సో నాటో మెంబర్షిప్ విషయంలో మరొకసారి వార్తల్లో వచ్చింది స్వీడన్ కంట్రీ. సో మనకి 32nd కంట్రీ ఇంకా కాలేదు, 31st మాత్రమే ఉన్నది. ఇట్ ఈస్ ద ఫిన్లాండ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. నాటో మెంబర్షిప్ రావాలంటే అన్ని దేశాలు ఆమోదం తెలపాలి. ఇంతకుముందు మనకు 2 కంట్రీస్ అభ్యంతరం చెప్పినాయి స్వీడన్ పట్ల. ఏంటి? ఒకటి టర్కీ అని చెప్పేసి, 2 హంగేరీ అని చెప్పేసి అభ్యంతరం చెప్పినాయి. సో టర్కీ ఆమోదించింది, నిన్న హంగేరీ ఆమోదించింది పార్లమెంట్. కాబట్టి త్వరలోనే మెంబర్షిప్ రావచ్చు. నాటో సెక్రటరీ జనరల్ మనకి స్టూడెంట్ బర్గ్ కదా, ఆ బర్గ్ ఒప్పుకుంటే ఇంక ఇది దాదాపుగా మెంబర్షిప్ వచ్చినట్టే. సో అప్పుడు 32 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అంతవరకు 31 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ బిట్ ఇది. సో మన టర్కీ లోపల కుర్దిష్ అని చెప్పేసి రెబెల్స్ ఉంటారు. ఆ రెబెల్స్కి స్వీడన్ హెల్ప్ చేస్తుందని చెప్పేసి టర్కీ ఇన్ని రోజులు ఆమోదించలేదు. అది మనకి వార్తల్లో ఉన్నది. ఇది ఇంత డిస్కస్ చేసినాం అలాంటి. నెక్స్ట్ కమిటీ వార్తల్లో ఉన్నది అది టీవీ సోమనాథ్ కమిటీ. ఇన్ఫ్యాక్ట్ ఎందుకోసం అంటే నో యువర్ కస్టమర్ అని చెప్పేసి మనకి బ్యాంకులలో ఉంటే టెలిఫోన్ దగ్గర కనిపిస్తుంది కదా.
ఈ నో యువర్ కస్టమర్ కోసం అని చెప్పేసి ఒకే రకమైన యూనిఫామిటీ రూల్స్ రూపొందించమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని నియామకం చేయడం జరిగింది. సో ఫైనాన్స్ సెక్రటరీతోను ఏంటిది నో యువర్ కస్టమర్ విషయంలో బ్యాంకులు, టెలిఫోన్ సంస్థలు, డిఫరెంట్ గవర్నమెంట్ యొక్క ఏజెన్సీలు డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకుంటున్నాయి. అట్లా కాకుండా యూనిఫామిటీ అవసరం అని చెప్పేసి వన్ నేషన్ వన్ కేవైసీ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ కోసం అని చెప్పేసి కమిటీ పనిచేస్తుంది. వెరీ ఫేమస్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి పిలుస్తాం ఏది ఈ కమిటీ. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీలు ఒక 2 మనకు వార్తల్లో ఉన్నాయి. ఈ రెండింటిని మళ్ళీ PM మోడీ స్టార్ట్ చేస్తున్నాడు. అన్ని PM మోడీ ఇవాళ చాలా ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్. తమిళనాడు లోపల వస్తున్నాడు, కేరళ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నాడు. సో ఫస్ట్ చూస్తే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఒక 2 ప్రాజెక్టులు ఓపెన్ చేస్తున్నాడు వర్చువల్ మోడ్లో అనేది. ఫస్ట్ చూస్తే మనకు హర్యానా ప్రాంతం లోపల ఒకటి ఉన్నది. రెండోది చూస్తే మహారాష్ట్ర అని చెప్పేస్తున్నది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ పేర్లు కొద్ది వరకు అవసరము. జజ్జర్ అని చెప్పేసి పిలుస్తాం. సో జజ్జర్ ఇక్కడనేమో మనకు పూణే అని చెప్పేసి ఉన్నది. జస్ట్ ఏం లేదు, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఉంది కదా, ఆయుర్వేదం కోసం అని చెప్పేసి 2 సంస్థలు ఈరోజు లాంచ్ చేస్తున్నారు PM మోడీ గారు. సో ఫస్ట్ చూస్తే మనకు సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతి అని చెప్పేస్తున్నది. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతి అని చెప్పేస్తున్నది. రెండవది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యాచురోపతి అని చెప్పేస్తున్నది ఫ్రమ్ పూణే అని చెప్పేసి పిలుస్తాం. 2 ఎందుకోసం పనిచేస్తాయంటే ఆయుర్వేదం విషయంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి 2 పనిచేస్తాయి. నిజంగా పేర్లు అవసరం అంటే కంపల్సరీ PIB న్యూస్లో ఉంది కాబట్టి పేర్లు కొద్ది వరకు అవసరమే. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సాహం కోసం అని చెప్పేసి 2 సెంటర్స్ కాబట్టి కనీసం మనము రాష్ట్రాల పేర్లన్నా గుర్తుపెట్టుకోవాలి. హర్యానా ప్లస్ మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ స్కీమ్ ఇది. అయితే ఇక్కడ NIN ఉంది కదా, దీనికి ఒక పేరు మనం పెట్టుకోవడం జరిగింది. ఆ పేరు నిసర్గ్ గ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో నిసర్గ్ గ్రామ్ అట జస్ట్ పేరు అండి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యాచురోపతి యొక్క పేరే నిసర్గ్ గ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఉత్కర్ష్ స్కీమ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఉత్కర్ష్ స్కీమ్ అంటే జనరల్గా మనకు సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి, వెనుకబడ్డ జిల్లాలు అని చెప్పేసి పిలుస్తాం. దానిలో భాగంగా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చినారు. ఆ ఉత్కర్ష్ స్కీమ్ లోపల అంతర్భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు సంయుక్తంగా ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నారు. అంగన్వాడీ లోపల బాలికల కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క రక్తహీనత అనేది ఉండొద్దు అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొస్తున్నారు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఉత్కర్ష్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఉత్కర్ష్ అంటే మనకు ఈ వెనుకబడ్డ డిస్ట్రిక్ట్ కోసం అని చెప్పేసి 2 ప్రోగ్రామ్స్ అమల్లో ఉన్నాయి. ఒకటేమో ఉత్కర్ష్, ఒకటి మొత్తం 15 మినిస్ట్రీ కలిపి ఇక్కడ పనిచేస్తాయి. ఉత్కర్ష్ లోపల డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాయి ఇవి. రెండవది ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. 2 కలయిక వల్ల మనకు ADP అని చెప్పేసి వస్తుంది. బ్లాక్స్ అంటే మనకు ఇక్కడ మండలం అని చెప్పేసి చెప్పుకోవచ్చు, వెనుకబడ్డ మండలాలు అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఉత్కర్ష్ అంటే మనకి ఏంటి, ఇక్కడ 15 మినిస్ట్రీలు కలిపి పనిచేస్తాయి. అవి వెనుకబడ్డాయి కాబట్టి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి వివిధ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాయి. అందులో భాగంగా ఆ ఉత్కర్ష్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది అంగన్వాడీ కేంద్రంలో ఉన్న మన బాలికల కోసం కావచ్చు లేదా గర్భిణుల కోసం కావచ్చు మొత్తం మీద రక్తహీనత వద్దు అని చెప్పేసి కొంత న్యూట్రిషన్ అయితే మనకు ఇస్తామని చెప్పేసి ఈ స్కీమ్ అనేది పనిచేస్తుంది. అయితే ఈ స్కీమ్ మనకు ఫస్ట్ మొత్తం దేశాల మొత్తం కాదు, ఓన్లీ 5 స్టేట్స్ అని చెప్పేస్తున్నది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలంటే కంపల్సరీ అవసరం అండి, క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఫేమస్ స్కీమ్ కాబట్టి చూస్తే మనకు సో ఫస్ట్ అస్సాం అని చెప్పేసి ఉన్నదండి. అస్సాంలో మనకు దిబ్రూ ప్రాంతము, సో అస్సాం అని చెప్పేసి. నెక్స్ట్ మహారాష్ట్ర అని చెప్పేసి ఉన్నది. మహారాష్ట్రలో మనకి ఇన్ఫ్యాక్ట్ గడ్చిరోలి ప్రాంతము. నెక్స్ట్ చూస్తే ఇంకా ఇన్ఫ్యాక్ట్ జార్ఖండ్ ఉన్నది. జార్ఖండ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సింగ్బమ్ అని చెప్పేసి. నెక్స్ట్ రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న ధోల్పుర అని చెప్పేసి ఉన్నది. తర్వాత ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇన్ఫ్యాక్ట్
బస్తర్ జిల్లా అని చెప్పేసి ఉంది, బస్తర్ అని చెప్పేసి. ఇవన్నీ ట్రైబల్ ఏరియా ఎక్కువ ఉన్నాయి మనకు. సో బస్తర్ అని చూస్తే దిబ్రు కానీ, గడ్చిరోలి కానీ, సింగబం కానీ, లేకుంటే ఇంకోటి ధోల్పురా అని చూస్తే ఇటు రాజస్థాన్ లోపల ఈ 5 స్టేట్స్ లోపల 5 డిస్ట్రిక్ట్ లోపల ఇది లాంచ్ చేస్తున్నారట మనకు అంగన్వాడీ లోపల. సో ఇండియా మొత్తం కాదు కాబట్టి 5 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. మన గ్రూప్ ఆఫ్ ఫిలిమ్స్ 1.0 అనుకుంటే 2.0 వచ్చి మొత్తం మీద. వెరీ గుడ్. అయితే ఇన్ఫ్యాక్ట్ మనము పిఎం మిత్ర అని చెప్పేసి 7 రాష్ట్రాలు ఉంటాయి కదా, అట్లా ప్రశ్న వచ్చింది కదా, అటువంటి స్కీమే ఇది కూడా ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ కోసం కాబట్టి ఈ 5 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. పొద్దున మనము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పేసి ఒక 5 స్టేట్స్ గుర్తుపెట్టుకున్నాం. అవి అవసరమే, ఇవి అవసరమే. అవి అవసరం లేకపోయినా ఇవైతే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అస్సాం, మహారాష్ట్ర అని చెప్పేసి మొత్తం 5 స్టేట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇట్లా మనకు వచ్చినప్పుడు మీకు తెలిసిన విధంగా ఇన్ఫ్యాక్ట్ ఆ కొన్ని కోడ్ పదాలు పెట్టుకోవాలండి, కంపల్సరీ పెట్టుకోవాలి. సివిల్స్ రాసే వాళ్ళే పెట్టుకుంటారు, గ్రూప్ 1 వాళ్ళే పెట్టుకుంటారు, గ్రూప్ 2 వాళ్ళు పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ మనకు ఇన్ఫ్యాక్ట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఒకటి హ్యాపీ టు షేర్. ఇది మనకు ఈరోజు అఖిల్ ఐపీఎస్ గారు మాట్లాడడం జరిగింది, ఇన్ఫ్యాక్ట్ కాల్ చేసి. అయితే నేను ఒక డౌట్ అడిగిన సార్ని, మన కరెంట్ అఫైర్స్ బల్క్ అవుతుందా సార్ ఏమన్నా అంటే, సో అది బల్క్ అసలే లేదు మనకి. అక్కడ జిఎస్ ప్యాంట్స్ మనకి ఆడవుతున్నాయి, ఎక్స్ట్రా అడిషన్ అది. సో ఇన్ఫ్యాక్ట్ మన జిఎస్ ప్రిపరేషన్లో ఏమైనా గ్యాప్ వచ్చినట్లయితే అది మనకు ఫుల్ఫిల్ చేస్తుందండి. బల్క్ అనేది ఇక్కడ ఏమీ లేదు. మీకు జిఎస్ బాగా వస్తే ఇందులో ఉన్న జిఎస్ పాయింట్స్ తీసిపడేయండి, కరెంట్ అఫైర్స్ తప్పనిసరిగా చదవాలి. రైట్. నాకు డౌట్ ఉండేది ఎప్పటికైనా. సో ఇన్ఫ్యాక్ట్ ఐపీఎస్ గెటన్ అయిన వాళ్ళకి సమ్ ఐడియా ఉంటుంది, ఈ బల్క్ అవుతుందని చెప్పేసి అడిగితే సో లేదని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. రైట్. ఇన్ఫ్యాక్ట్ బల్క్ లాంటి జస్ట్ మన యొక్క అపోహ అండి. అంటే మనము ఒకేసారి మంత్ చూస్తే 150 పేజీ మన మ్యాగజైన్ కనిపిస్తుంది. 150 పేజీ అంటే దానిలో జిఎస్ కానీ కొన్ని గ్రూప్ 1 ఆర్టికల్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని తీసిపడేస్తే 100 పేజీలు వస్తుంది. దాన్ని మీరు కనుక సో మన టెక్నాలజీ మన దగ్గర లేదు కానీ టైం లేక ప్లస్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా వేరే పనుల వల్ల దాన్ని మనం డీటీపీ చేయిస్తే సో ఇన్ఫ్యాక్ట్ మన మార్కెట్లో ఉన్న మ్యాగజైన్ కంటే తక్కువ పేజీల్లోనే వస్తుందండి, అది మనకు కన్ఫర్మ్. రైట్. నెక్స్ట్ చూస్తే సబ్మిట్స్ మనకి ఏమీ లేవు ఈరోజు. సో రిపోర్ట్స్ ఏమీ లేవు. అవార్డ్స్ ఉన్నాయండి. బిర్లా అవార్డు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్తారు. ఇది బిర్లా అవార్డు వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ మన అదితి సేనికి వచ్చిందండి. సో ఇన్ఫ్యాక్ట్ ఈమె ఫస్ట్ మహిళ అండి, ఈ బిర్లా అవార్డు తీసుకున్న ఫస్ట్ మహిళ అని చెప్పేసి ఈమె ఫిజిక్స్ ప్రొఫెసరు. సో వెరీ వెరీ ఫేమస్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదితి సేన్ ఫస్ట్ మహిళ కాబట్టి మన క్వశ్చన్ అయితే దాదాపు వచ్చింది అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొక 3 అవార్డ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో అవి చూస్తే గ్రహాం బెల్ అవార్డ్స్ అండి. సో గ్రహాం బెల్ అవార్డ్స్ మన టెలిఫోన్ కనుగొన్న వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం కదా. సో గ్రహాం బెల్ అవార్డ్స్ చూస్తే మనకు CDAT సంస్థ గెలుచుకున్నది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలి అని చెప్పేసి ఒక CDAT సంస్థ మనకు టెలికమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. సో టెలిఫోన్ రంగంలో ఇన్ఫ్యాక్ట్ అది రీసెర్చ్ చేస్తుంది. CDAT సంస్థ గవర్నమెంట్ సంస్థ 3 అవార్డ్స్ గెలుచుకుందండి. సో 3 అవార్డ్స్ గెలుచుకున్నది యాజ్ పర్ PIB న్యూస్ కాబట్టి మనకి కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇన్నోవేషన్ ఇన్ సోషల్ గుడ్ అని చెప్పేసి ఉన్నది, గూడ్స్. సో ఇన్నోవేషన్ ఇన్ సోషల్ గూడ్స్ అని చెప్పేసి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అని చెప్పేసి మనం ఇంత డిస్కస్ చేసినాము. మొబైల్ అనేది పోగొట్టుకున్న దొంగిలించబడ్డ గుర్తిస్తుంది అని చెప్పేసి సో దానికోసం అని చెప్పేసి ఒక అవార్డు వచ్చింది సోషల్ గూడ్స్ కేటగిరీ లోపల. ఇంకోటి ఇన్నోవేషన్ ఇన్ AI అని చెప్పేసి ఉన్నది. ఇది ASTR టెక్నాలజీ అని చెప్పేసి ఉంటుంది. ASTR అంటే మనకి ఏమొస్తుంది అంటే ఇంతకుముందు సిమ్ తీసుకోవాలంటే మనము ఆధార్ కార్డు ఇచ్చేది, మనకి ఫోటో ఇచ్చేది, పెద్ద ఫామ్ నింపేది, దానికి పిన్ కొట్టేది, 1 డేకేమో యాక్టివేషన్ అయ్యేది. ఇప్పుడు చూస్తే మీరు పోగానే ఒక ఫోటో తీసుకుంటున్నాడు, ఆధార్ కార్డుని స్కాన్ చేస్తున్నాడు. అదే ASTR టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకు సో ఫేషియల్ గుర్తింపును ఉపయోగించి కానీ AI టెక్నాలజీ ఉపయోగించి కానీ ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి CDATకి ఇన్నోవేషన్ AI కేటగిరీలో అవార్డు వచ్చింది. ఇది కేటగిరీ అండి. ఇదేంటిది దీని యొక్క ప్రాజెక్టు CEIR అంటే మనకి ఏంటి అంటే సో ఫోన్ల గుర్తింపు కోసం ఇది పనిచేస్తుంది. ASTR అంటే మనకి ఎందుకు పనిచేస్తుంది అంటే సో ఫోన్లు అంటే మన సిమ్ కార్డ్ అనేది యాక్టివేషన్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. సో మనకి ఎటువంటి ఫోటో లాంటి అవసరం ఉండదు, మనం వెళ్ళి ఫోటో దిగితే అయిపోతుంది.
మూడోది ఇంకోటి సో క్వాంటమ్ కీ అని చెప్పేసి ఒకటి ఉంది. క్వాంటమ్ కీ అంటే మనకు సో సంస్థల మధ్య సమాచారాన్ని మార్పిడి చేసే టైంలో ఈ హ్యాకింగ్ లేకుండా ఇది పనిచేస్తుందట. సో ఇన్ఫ్యాక్ట్ ఇన్నోవేషన్ ఇన్ టెలికామ్ కేటగిరీ లోపల అవార్డు వచ్చింది. సో క్వాంటమ్ కీ అని చెప్పేసి పిలుస్తాం. టెలికామ్ ఇన్నోవేషన్ ఇన్ టెలికామ్ అని చెప్పేసి. సో క్వాంటమ్ కీ అనేది ప్రాజెక్టు పేరు. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే అన్బ్రేకబుల్ సెక్యూరిటీ అట, అంటే హ్యాకింగ్కి అవకాశం లేని సెక్యూరిటీ కాబట్టి దీనికి అవార్డు రావడం జరిగింది. ఏమంటున్నా, గ్రహం బెల్ అవార్డు C.కి వచ్చింది. 3 అవార్డ్స్ కేటగిరీ లోపల వచ్చింది. వెరీ వెరీ ఫేమస్. ఇది అవార్డు కేటగిరీ, ఇదేమో ప్రాజెక్ట్ పేరు అండి. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాలంటే అవార్డ్స్ కాబట్టి పెద్దగా ఇది అవసరం లేదులేండి. ఇన్ఫ్యాక్ట్ మన సబ్జెక్ట్ CA కాదు కాబట్టి ఒకసారి చూసుకోండి, మనం ఈజీగా ఆన్సర్ని అయితే గుర్తుపెట్టవచ్చు 4 ఆప్షన్ లోపల. సో సోషల్ గూడ్స్ అనే కేటగిరీ CEIRకి వచ్చింది. AI కేటగిరీ లోపల ASTR అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ టెలికామ్ కేటగిరీ లోపల క్వాంటమ్ కీ అని చెప్పేసి వచ్చింది. అన్బ్రేకబుల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి వచ్చింది. ఇది మనకు అవార్డ్స్ అండి. నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్ ముగిసిపోయింది మొత్తము. సో ఇది మనకు థాయిలాండ్ అనేది హోస్ట్ చేసింది. ఏంటిది? సో పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ కప్ అనండి, ఇది వరల్డ్ కప్పే కానీ బ్యాడ్మింటన్ లోపల ఇన్ఫ్యాక్ట్ దివ్యాంగుల కోసం అని కాబట్టి దీన్ని పారా అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాకి 3 గోల్డ్ వచ్చినాయండి. సో కంపల్సరీ వాళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలంటే కొద్ది వరకు ఒక్కని పేరు అయితే అవసరం ఉంటుంది. ప్రమోద్ భగత్ అని చెప్పేసి ఉన్నాడు. సో ప్రమోద్ భగత్ వెరీ వెరీ ఫేమస్. ఎందుకోసం అంటే టోక్యో పారా ఒలింపిక్స్ అని చెప్పేసి 2020లో జరిగినాయి కదా, అప్పుడు గోల్డ్ వచ్చింది, ఇప్పుడు గోల్డ్ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కృష్ణ నగర్ అని చెప్పేసి సుహాస్ అని చెప్పేసి ఉన్నారు, ఇద్దరు పెద్దగా వాళ్ళ పేర్లు అవసరం లేదు. ఇది అయితే కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ నగర్ అండ్ సుహాస్ అని చెప్పేసి మనకు కనిపిస్తారు. నెక్స్ట్ తెలంగాణ కోసం చూస్తే ఒకటే ఆర్టికల్ మనకి ఈరోజు వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ అది మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్ అని చెప్పేసి దీనికి అణు విద్యుత్ కేటగిరీ లోపల 2022-23 కేటగిరీ లోపల అవార్డు వచ్చిందండి. సో జాతీయ స్థాయి అవార్డు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్, మనుగూరు భారజల ప్లాంట్ అని చెప్పేసి మనకి కొత్తగూడెం డిస్టిక్ లోపల ఉంటుంది. సో అణు శక్తి కేటగిరీ లోపల అవార్డు వచ్చింది. వెరీ వెరీ ఫేమస్ మనుగూరు ప్లాంట్ వచ్చేసి. ఇది మనకి ఈరోజు ఆర్టికల్స్ అండి. ఈరోజు ఆర్టికల్స్ మనం ఏం నేర్చుకున్నామని చెప్పి చూస్తే అన్నీ ఫస్ట్ న్యూసే కనిపిస్తున్నాయి. అన్ని స్కీమ్స్ అన్నీ ఫస్ట్ భారతదేశంలో, ఏ ఒకటి మనకి రెండవది కాదు. సిక్కిం అని చెప్పేసి ఉన్నది, సో రంగుపో అని చెప్పేసి ఉన్నది. ఇది ఫస్ట్ది మనకు స్టేషన్ సిక్కిం లోపల. నెక్స్ట్ తీస్తా బజార్, ఇన్ఫ్యాక్ట్ ఇదేమో అండర్ గ్రౌండ్ స్టేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. జాగ్రఫీలో ఫస్ట్ వచ్చింది. రెండవది ఈ జామా మసీద్, మనకి పెద్ద దీన్ని స్కిప్ చేయవచ్చు, పెద్దగా అవసరం లేదు. కానీ స్పేస్ చూస్తే SIET మహేంద్రగిరి లోపల. నెక్స్ట్ చూస్తే ఇంకోటి ఇది మనకు సో ట్రైసోనిక్ విండ్ అని చెప్పేసి, సో గాలి శక్తి ఎలా ఉంటుందని చెప్పేసి ధ్వని వేగాల్లో 3 కంపేర్ చేసి ప్రయోగం చేస్తున్నాం. ఇది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో మనకి ఈరోజు లాంచ్ చేస్తున్నాడు PM మోడీ గారు. ఈ స్పేస్లో ఉన్న 2 ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్. డిఫెన్స్లో చూస్తే మనకి ప్రైవేట్ రంగంలో అండ్ సౌత్ ఏషియా లోపల ఫస్ట్ మందుగుండు సామాగ్రి కర్మాగారాన్ని మనము కాన్పూర్ లోపల ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వెరీ వెరీ ఫేమస్. ఎవరు? ఆదాని డిఫెన్స్ అని చెప్పేసి మనకు. సో అంబానీ కాదు ఇక్కడ, ఆదాని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఇది సో గర్భిణి GA2 అని చెప్పేసి ఉన్నది. IIT మద్రాస్, దాంతోపాటు ట్రాన్స్లేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్త్ అని చెప్పేసి ఫరీదాబాద్లో ఉంటుంది. ఇవి 2 డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గర్భ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనకు ప్రోగ్రామ్ ఉన్నది. అందులో భాగంగా ఇది ఏర్పాటు చేసినారు. హోమోసెప్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ IIT మద్రాస్, బందికూట అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ కేరళ ప్రభుత్వం ఈరోజు స్టార్ట్ చేసింది. వెరీ ఫస్ట్ టైం రాష్ట్రం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇది బందికూట వచ్చేసి జెన్ రోబోటిక్స్ అని చెప్పేసి కంపెనీ తయారు చేస్తుంది. ఇంకా ఇంద్ర అని చెప్పేసి మనకు కూడా ఇంజన్ కనిపిస్తుంది. ఇది IIT హైదరాబాదు సహాయంతో ఇన్ఫ్యాక్ట్ రఘువంశీ మిషన్ టూల్స్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం డ్రోన్స్ కోసం ఇది రూపొందించారని చెప్పేసి స్వదేశీయంగా వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి అంటే సో
గవర్నమెంట్ పాలసీ లోపల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యొక్క 2 సంస్థలు, ఒకటేమో మనకు మహారాష్ట్రలోని పూణేలో ఉంటుంది, ఇంకోటేమో హర్యానాలో ఉన్న జజ్జర్ ప్రాంతంలో ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఉత్కర్ష్ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు అంగన్వాడీ లోపల ఈ యుక్త వయస్కుల యొక్క అమ్మాయిల కోసం కావచ్చు, గర్భిణీ పిల్లల కోసం కావచ్చు రక్షణ వద్దు అని చెప్పేసి 5 స్టేట్స్ లోపల స్టార్ట్ చేస్తారు. స్టేట్స్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే అవార్డ్స్ మనకు బిర్లా అవార్డ్ అని చెప్పేసి అదితి సీన్కి వచ్చింది, వెరీ ఫస్ట్ టైం మహిళ. నెక్స్ట్ గ్రహాం బెల్ అవార్డ్ అని చెప్పేసి సీడాట్ సంస్థకి 3 అవార్డ్స్ వచ్చినాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ చూస్తే మనకు ఒకటే కనిపిస్తుంది, మణుగురు ప్లాంట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ప్రశ్న ఇద్దామండి. ప్రశ్న నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను, దానికి ఆన్సర్ చేయండి.